బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా భీంపోలు హాస్టల్లో విద్యార్థిని అంజలి అనారోగ్యంతో మృతి చెందింది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలి పట్ల హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కుటుంబ సభ్యులు ఎవ్వరు వెళ్లినా ఎగ్జామ్స్ ఉన్నాయంటూ అంజలిని ఇంటికి పంపించలేదు. అయితే అంజలి పరిస్థితి క్షీణించడంతో హుటాహుటిన శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతి చెందినట్లుగా నిర్ధారించారు వైద్యులు. బాగాలేదు సార్. ఆదివారం ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. బాబాయ్ రామంటే నేను మా అత్త వెళ్ళాము. ఇద్దరు వెళ్తే పాప బాగాలేదు కదా పంపించాలంటే పాప ఎగ్జామ్స్ అవుతుంది పంపించాము ఇది అన్నారు. పంపించామంటే మళ్ళీ పాప ఎగ్జామ్స్ అవుతుంది కానీ మేము వస్తాం సార్. వచ్చిన తర్వాత ఇంకో మాస్టర్ రోజు మళ్ళీ ఫోన్ చేసింది, నాకు అట్లా వాంతులు అవుతుంది, అట్లా అన్నం తినడానికి అట్లా బుద్ధి పుట్టట్లేదంటే మా అమ్మాయి పంపించాం. మా అమ్మాయి వెళ్ళినా పంపించలేదు. ఇంకా మాస్టర్ రోజు కూడా మళ్ళీ ఫోన్ చేసింది బాగాలేదు రామంటే. ఇంకో రోజు వెళ్ళినా పంపించలేదు. మళ్ళీ నిన్న రాత్రి ఫోన్ చేసి పాప అల్లరి పెడుతుంది, ఈ పాప వల్ల మా పిల్లలు పాడైపోతున్నాయి, టీసీ చేస్తాము తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ మేడం వాళ్ళు. వార్డెన్ అన్నారా లేదంటే హెచ్ఎం అన్నారా? మేడం అప్పుడు మా అమ్మ 10 గంటలకు బస్సు ఎక్కించి వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు నేను మధ్యదారులను కలిసాను. ఆటో ధర ఎక్కించి ఇంటి ధర తెచ్చి ఇక్కడ తేగానే చచ్చిపోయాను. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, భీంపోలు హాస్టల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థిని అంజలి మృతి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, మొత్తంగా తీసుకున్నట్టయితే అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ గిరిజన సంక్షేమ హాస్టల్ అన్ని కూడా చాలా అధ్వాన్నంగా నిర్వహిస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఒకవేళ పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా నిన్న చూసాం. నిన్న కూడాను సీతంపేట మండలం అడ్డుబంగికి చెందినటువంటి కవిత, మండంగి కవిత అనే అమ్మాయి విషజ్వరాలు బారిన పడి మృతి చెందింది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి అంజలి కూడాను మృతి చెందినటువంటి విషజ్వరాలు బారిన పడి మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయిని యశ్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడాను ఆ అమ్మాయి మృతి పైన బంధువులందరూ కూడాను ఆక్షేపించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఏదైతే ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడాను విద్యార్థుల తాలూకా ఆరోగ్యం పట్ల ఎవరు శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్లు కూడా సక్రమంగా నిర్వహించినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా మరమ్మతులకు గురైతే మూలను పడేసినటువంటి పరిస్థితి. ఆర్ఓ ప్లాంట్లు జనరల్ గా అక్కడ ఉన్నటువంటి ఆ క్యాటరేజెస్ అన్ని కూడాను పాడవుతా ఉంటాయి. ఎవ్రీ కొన్ని అంటే ఒక 1000 లీటర్లు 5000 లీటర్లు తర్వాత క్యాటరేజెస్ మార్చాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని కెమికల్స్ మార్చాల్సి ఉంటాయి. అవన్నీ కూడా మార్చకపోవడం వల్ల ఆ రా వాటర్ ఏదైతే బోర్లోని వర్షపు నీరు అంతా చేరుకుంటుంది, ఆ రా వాటర్ అంతా కూడాను తాగునీరుగా వచ్చి విద్యార్థులకి అందించడం జరుగుతుంది. అదే నీటిని తాగినటువంటి విద్యార్థులు అందరూ కూడాను మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. 100 మంది అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా చూసాం. 200 మందికి పైగా విద్యార్థులు పచ్చకామర్లు పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మలేరియా ఫీవర్స్ విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ కూడాను మలేరియా ఫీవర్స్ కట్టడి చేయడానికి దీనికి దోమతెరలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దోమతెరల పంపిణీ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడ మురుగునీరు నిల్వ ఉండడం, దోమలు దానికి చేరడం వల్ల ఈ వ్యాప్తి అనేటువంటిది విగ్రహమవుతుంది. మలేరియా జ్వరంతో పాటు కిడ్నీలు ఫెయిల్ అవడం, లేకపోతే లివర్ ఫెయిల్ అవడం, లంగ్స్ ఫెయిల్ అవడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కూడాను అక్కడ ఈ అనారోగ్య పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కదా. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.